నేను చెప్పబోయే ఈ టాపిక్ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆదియందు దేవుడు హవ్వ ఆదాములను నిర్మించాడు. వారు అనేకులు అనుకుంటున్నట్లుగా కథ కాదు, ఒరిజినల్ గా ఉన్నవారు. ఇప్పుడు వారి జెనెటిక్స్ ను గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనం బైబిల్లో రాయబడిన అనేక ఎవిడెన్స్ ను సైన్స్ నుండి మనం చూద్దాం. ఈ ఆధారాలను బట్టి బైబిల్ ఎంత ఖచ్చితత్వాన్ని కలిగి ఉందో మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనకు తెలియజేసింది డాక్టర్ జార్జియా పాడోమ్. ఈమె ఓహియో యూనివర్సిటీలో మాలిక్యులర్ జెనెటిక్స్ మీద పిహెచ్డి చేసింది. ఇంకా బయాలజీ ప్రొఫెసర్గా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. సృష్టి నిర్మాణంపై ఎన్నో రీసెర్చ్ పేపర్స్ను సైన్స్ జర్నల్లో పబ్లిష్ చేసింది. ప్రస్తుతానికి ఆన్సర్ ఇన్ జెనెసిస్ అనే సంస్థలో మినిస్ట్రీ కంటెంట్ అడ్మినిస్ట్రేటర్గా, స్పీకర్గా, ఆథర్గా, రీసెర్చర్గా పనిచేస్తున్నారు. చాలా మంది క్రైస్తవ థియాలజిస్టులు మరియు సైంటిస్టులు దేవుని యొక్క సృష్టిలో మొదటిగా కలిగించిన హవ్వ ఆదాముల యొక్క జన్యువులు శాస్త్రానికి విరుద్ధమని అంటారు. అంటే బైబిల్ ప్రకారం కేవలం 6000 నుండి 6500 సంవత్సరాలకు పూర్వము హవ్వ ఆదాములు ఉన్నట్లుగా బైబిల్ చెప్పింది. కానీ సైన్స్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు నివసించాడని, 6000 సంవత్సరాల క్రితం మానవుడు అనగా హవ్వ ఆదాములు ఉన్నారు అని అంటే వారు నమ్మరు. దీనిని బట్టి ఈరోజు చాలా మందికి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆదాము హవ్వలు నిజంగా ఉన్నారా? చాలా మంది సువార్థికులు ఆదాము హవ్వలను మేము ఉన్నారు అని నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఆదాము హవ్వల పతనము వలనే ఈరోజు మానవాళి ఇలా ఉందా? ఆదాము హవ్వలను గూర్చి రూపకలంకారంగా దేవుడు వ్రాయించాడా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. ఇక ఈ విషయంపై ద సర్చ్ ఆఫ్ ద హిస్టారికల్ ఆదాం అనే విషయంపై పెద్ద డిబేట్ కూడా జరిగింది. కార్క్ డబ్ల్యూ గిబ్సన్ మరియు ఫ్రాన్సిస్ ఎస్ కొలిన్ అనే రచయితలు ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఫెయిత్ అనే మ్యాగజైన్ లో 206వ పేజీలో ఇలా వ్రాశారు: ఆదామును దేవుడు నేల మట్టి నుండి తయారు చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊది అతనిని తయారు చేశాడు. ఇంకా ఆదాము ప్రక్కటెముక నుండి స్త్రీని కలిగించినట్లు బైబిల్లో చెప్పబడింది. అయితే మానవ శరీరములు ఎక్కువ శాతం ఉన్నది నీరు మాత్రమే, మట్టి కాదు అని. ఇంకా మానవుని ప్రక్కటెముక నుండి ఒక స్త్రీని అంత తొందరగా తయారు చేయడం అసాధ్యమని వారు వాదించి అన్నారు. అవును, ఈ విషయం విన్నా మనకు కూడా నిజమేనేమో అనిపిస్తుంది. బైబిల్పై సందేహం కూడా రావచ్చు. దేవునికి అన్నీ సాధ్యమే, ఆయన ఏదైనా చేయగలడు అని అనుకుంటే ఈ టాపిక్ ను మనం మాట్లాడవలసిన అవసరం లేదు. సైన్స్ వెలుగులో దీనిని పరిశీలిస్తే దేవుడు చెప్పింది ఎంతవరకు నిజమో మనకు అర్థమవుతుంది. ఇంకా ఒక విషయాన్ని మీరు గమనించాలి. సైన్స్ ప్రూవ్ చేసింది కనుక బైబిల్ వాస్తవమని నేను చెప్పను. బైబిల్ వాస్తవం కాబట్టే సైన్స్ ప్రూవ్ చేయగలుగుతుంది. వీరు అంటున్నది ఏంటంటే ఆదాము హవ్వలను దేవుడే కలిగించారని, సర్వ సృష్టిలో ఉన్న మానవులందరూ ఈ ఆదాము హవ్వలు అనే వారి ద్వారానే వచ్చారని చెప్పడం సైన్స్ కు ఇది సరిపోలటం లేదు అని వీరంటున్నారు. అంటే దీనికి వారు చాలా రకాలైనటువంటి కారణాలను కూడా చూపిస్తున్నారు. వీటిలో ప్రాముఖ్యమైనది డిఎన్ఏ. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది, మానవులకు చింపాంజీలకు ఒకే తండ్రి ఉండేవాడా? ఉంటే అతను ఎవరు? ఇక్కడ మనం బైబిల్ ను పరిశీలించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 24 నుంచి 25 వచనాల్లో దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల దానికి అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారమే ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు పురుగులను చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. అంటే 6వ దినమున జంతువులను వాటి జాతి ప్రకారం చేస్తున్నట్లుగా మనము చూడగలం. అలాగే పురుగులను కూడా జాతి ప్రకారం చేస్తున్నట్లుగా చూడగలం. ఈ జాతులు అంటే ఏమిటో మీకు తెలియాలి అంటే నేను చేసిన వీడియో నోవాహు ఓడలోనికి ఎన్ని జంతువులు వెళ్ళాయి, ఈ వీడియో గనుక మీరు చూస్తే జాతులను గుర్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. ఇక అదే 6వ దినమందు నరుని చేస్తున్నట్లుగా చూడగలం. 25వ వచనం, 26వ వచనం ఒకే దినాన జంతువులను మనుషులను చేసినప్పటికీ జంతువులు వాటి జాతి ప్రకారం కలిగితే మనిషి మాత్రం తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని కలిగించెను అని రాయబడి ఉంది. స్త్రీగాను పురుషుని గాని నిర్మించెను. నరుని యొక్క దేహము జంతువుల దేహము ఒక్కటిగా కలిగించలేదు, ఒకే జాతిగా దేవుడు కలిగించలేదు, రెండు వేరువేరుగా కలిగించాడు అని ఈ 25, 26 వచనాల్లో మనం చూడగలం. ఇక మానవుని మరియు చింపాంజీల యొక్క డిఎన్ఏ ఒకేలా ఉందా? ఈ విషయంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేషన్ రీసెర్చ్ లో రీసెర్చ్ చేసిన డాక్టర్ జెఫ్రీ టాంకిన్స్, ఈయన జెనెటిక్స్ లో పిహెచ్డి చేశారు.
ఇతను మానవుల డిఎన్ఏ మరియు చింపాంజీల డిఎన్ఏలను పరిశీలించి వాటిపై చాలా కాలం రీసెర్చ్ చేశారు. ఈ రెండింటి డేటాను ఆయన ఎక్స్ట్రాక్ట్ చేసి పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోనికి వచ్చాయి. అసలు డిఎన్ఏ అంటే ఏమిటి? డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేటువంటి అర్థం. మనిషి మరియు చింపాంజీల యొక్క డిఎన్ఏలను రెండింటిని ఒకే ఆర్డర్లో పెడితే వారికి చాలా తేడాలు కనిపించాయి. వాటిలో వైరుధ్యాలు, ఖాళీలు, సైజులో తేడా ఉండటం అతను గమనించాడు. పైవన్నీ ఒకేలా ఉన్నా నెంబర్ వేరియేషన్ మరియు సైజ్ డిఫరెన్స్ అనేవి వాటిలో చాలా తేడాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో 98 నుంచి 99% మానవుని డిఎన్ఏ మరియు చింపాంజీల డిఎన్ఏ ఒకేలా ఉన్నాయి. ఇందులో ఒక రకమైనటువంటి కోడింగ్ రెండింటికి వేరువేరుగా ఉంది. మీకు తెలుసా, డిఎన్ఏలలో చిన్న తేడానే పెను మార్పులకు కారణమవుతుందని. సాధారణంగా డిఎన్ఏలలో ACGT అనే అక్షరాలతో విడగొడతారు. ఇక్కడ మీరు చూస్తున్నది పై వరుసలో ఉన్నది హ్యూమన్ డిఎన్ఏ కోడ్, అదేవిధంగా క్రింది వరుసలో ఉన్నది చింపాంజీ డిఎన్ఏ కోడ్. ఈ రెండింటి కోడింగ్ అమరికలో ఉన్న తేడాను మీరు గమనించండి. హ్యూమన్ డిఎన్ఏలో 2 చోట్ల కోడింగ్ లో మార్పులు కనబడతాయి. హ్యూమన్ డిఎన్ఏలో A ఉన్న చోట, T ఉన్న చోట, ఈ 2 చోట్లను చింపాంజీ డిఎన్ఏలో A మరియు T కి బదులుగా G మాత్రమే 2 చోట్ల ఉంది. ఇక్కడ హ్యూమన్ డిఎన్ఏలో ఉన్న కోడ్స్ చింపాంజీ డిఎన్ఏలో గ్యాప్ వచ్చింది, అవి TTGC. ఇక చింపాంజీ కోడ్ లో ఉన్న CCGలు హ్యూమన్ డిఎన్ఏ దగ్గర గ్యాప్ వచ్చింది. ఇక చివరి CATCC అనే హ్యూమన్ డిఎన్ఏ కోడ్స్ చింపాంజీ డిఎన్ఏ కోడ్ లో లేనేలేవు. ఈ తేడానే హ్యూమన్స్ మరియు చింపాంజీలు వేరు అని మనకు చూపిస్తున్నాయి. అసలు ఈ రెండింటి డిఎన్ఏలకు మధ్య తేడా ఏంటి? కామన్ గా 85% రెండింటి డేటా ఒకేలా ఉంది. ఈ 15% డేటా డిఫరెన్స్ వలన 450 మిలియన్ తేడాలు ఈ 2 జీవుల్లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ 2 అనగా మనిషి మరియు చింపాంజీ ఒకటే అనడానికి అస్సలు ఆస్కారమే లేదు. ఫైనల్ గా ఈ 2 డిఎన్ఏలను బట్టి ఎవల్యూషన్ థియరీ 100% రాంగ్ అని చెప్పవచ్చు. అంతేకాక ఈ రెండింటి డిఎన్ఏ కంపారిజన్ బట్టి వీరిరువురికి తండ్రి మరియు మూల పురుషుడు ఒక్కరు కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఈ డిఎన్ఏకు సంబంధించిన తల్లి అవ్వ. ఈ అవ్వ ఏ కాలానికి సంబంధించింది? 1,00,000 సంవత్సరాల క్రితమా? అయితే ఎవరు? మరలా బైబిల్ని చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మరియు 22వ వచనాలను చూస్తే, తరువాత దేవుడు నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయేను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. ఆదాము నుండి అబ్రహాము కాలానికి సుమారుగా 2000 సంవత్సరాలు, అబ్రహాము కాలము నుండి యేసుక్రీస్తు వారి కాలానికి 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారి కాలం నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, ఇలా మొత్తం 6000 సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు మనకు కనిపించదు, కానీ సైన్స్ చెబుతుంది లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల క్రితమే మానవుడు ఉన్నాడని. ఇప్పుడు ఈ డిఎన్ఏకు ఆధారమైనటువంటి సెల్ యొక్క నిర్మాణాన్ని చూద్దాం. ఇది మన సెల్ యొక్క నిర్మాణం. మానవ శరీరంలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఒక్కొక్క సెల్లో 1000 నుండి 2000 వరకు మైటోకాండ్రియాస్ ఉంటాయి, ఒక ఎర్ర రక్త కణాలలో తప్ప. ఈ సెల్ కి ఆధారం న్యూక్లియస్. ఇక మైటోకాండ్రియా అనేది బీన్ ఆకారంలో ఉంటుంది. దీనిని సెల్ యొక్క పవర్ హౌస్ అని అంటారు. ఈ మైటోకాండ్రియాలో డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది కేవలం ఉమెన్స్ నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కేవలం స్త్రీ అండములో నుండే వస్తుంది. పిల్లలకు వచ్చే మైటోకాండ్రియా కేవలం తల్లి నుండి మాత్రమే సంక్రమిస్తుంది, తండ్రి నుండి కాదు. అంటే ఆదిలో నుండి అవ్వ నుండి వచ్చిన మైటోకాండ్రియానే నేటి స్త్రీలలోను పురుషులలోను స్త్రీల నుండి పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడున్న కోట్ల మంది మనుషుల్లో ఉన్న మైటోకాండ్రియా మరియు డిఎన్ఏలో ఒకే తల్లిలో నుండి వచ్చాయన్నమాట. ఆమెనే మనందరికీ తల్లి అయిన హవ్వ. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మంచి మాటను మనము చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. బైబిల్ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పింది. వాళ్ళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం. ఇక సైన్స్ ప్రకారం మైటోకాండ్రియా యొక్క వయసు ఎంత?
దీనిపై ఎంతో మంది పరిశోధనలు చేశారు. 2009లో 1,08,000 సంవత్సరాలు అని కొందరు చెప్పారు. 2012లో 2.5 లక్షల నుంచి 3 లక్షల సంవత్సరాల మధ్య అని, 2013లో అయితే 1,57,000 సంవత్సరాలు అని మానవుల మరియు చింపాంజీల డిఎన్ఏల వయసులుగా భావించారు. ఇక 1997వ సంవత్సరంలో జరిగిన ఒక రీసెర్చ్ లో హ్యూమన్ మదర్ ఈవ్ యొక్క డిఎన్ఏ వయసు 6,500 సంవత్సరాలు అని నిర్ధారించారు. అంటే 6,500 సంవత్సరాలకు పూర్వం మానవులు అనేవారు భూమి మీద లేరు అని వారు చెప్పారు. ఇక మానవుని మైటోకాండ్రియా వయసు సుమారుగా 6,500 అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిని బట్టి కూడా చింపాంజీలు మరియు మానవుల మూలపురుషుడు ఒకరు కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. డాక్టర్ నెథానియల్ జీన్సన్ అనే బయోలాజిస్ట్ ఆన్సర్ ఇన్ జెనెసిస్ లో పనిచేస్తున్నారు. ఇతను చేసిన రీసెర్చ్ ప్రకారము 1,57,000 సంవత్సరాల క్రితం అయిన డిఎన్ఏలో 1000 రకాల డిఫరెన్సెస్ ఉండేవని, అదే 6,000 సంవత్సరాల క్రితం అయితే 20 నుంచి 79 రకాల డిఫరెన్సెస్ ఉండేవని ఆయన కనుగొన్నాడు. అయితే ఇప్పుడు ప్రపంచంలో 77 రకాల డిఎన్ఏ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. దీనిని బట్టి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది చాలా తక్కువ వయసు కలిగినదని ఇతడు ప్రూవ్ చేశాడు. దీనిని బట్టి ఆదాము హవ్వలు బ్రతికిన కాలం చాలా దగ్గర, అనగా 6,000 సంవత్సరాల క్రితమే అని, బైబిల్ కూడా 6,000 సంవత్సరాల క్రితమే హవ్వ ఆదాములు ఉండేవారని చెబుతుంది. మైటోకాండ్రియల్ డిఎన్ఏ బైబిల్ చెప్పిన కాలాన్ని కన్ఫర్మ్ చేసింది. దీనిని బట్టి ఆదాము హవ్వలు అనేవారు నిజంగా ఉండేవారని, వారు కల్పితం కాదని మనకు నిరూపితమైంది. ఆదాము హవ్వలు అనేవారు నిజము కాకపోతే ఈ రోజు ప్రపంచంలోనికి పాపం అనేదే వచ్చేది కాదు. పాపం అనేదే లేకపోతే రక్షణ అనేదే అవసరం ఉండేది కాదు. రక్షణ అనేది అవసరం లేకపోతే రక్షకుడు కూడా అవసరమే లేదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఆ మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను అన్న మాటను మనము చూడవచ్చు. ఆదాము నుండి అందరూ ఎలాగ మృతు పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొంది ఉండకపోతే ఈ డిఎన్ఏ ఇచ్చిన సాక్ష్యమును బట్టి జీవింపజేయు ఆత్మ అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించండి, లేకపోతే మరణము తప్పదు. ఇది ఫ్రెండ్స్ ఆదాము హవ్వల యొక్క డిఎన్ఏ పరీక్ష.